నేను చెప్తే నువ్వు చెయ్యవు. అరే తోపా కంటెంట్ చిరాకు వస్తుంది నీకు. చిరాకు వస్తుందిరా, కానీ నవ్వుతో నేను కవర్ నువ్వు నా చేసుకున్నాను. పూరి అన్న కాలేదురా చిరాకు పడతానికి. ఎస్ ఐఎమ్ బిల్డర్. నీది కూడా మంచిగా కట్టి పెడతా. వద్దు నువ్వు మంచి కంటెంట్ నా బొంద నేను కట్టుకుంటానైనా, నువ్వు కట్టాల్సిన అవసరం ఏం అరే లేదు. నన్ను చెప్పు తీసుకొని ఇసుడు కొట్టేం చూడ, అప్పుడు నేను కూడా ఉండే. బా చూసినావా నువ్వు? సరే ఇప్పుడు సూర్యాబాయ్ మనకి తినిపిస్తాడు, దాంట్లో మంచి స్టఫ్ ఇచ్చి కంటెంట్ ఇస్తాం, మీకు మంచిగా ఇస్తాం. తినిపించే కాడ స్టఫ్ కాదు. థ్యాంక్ యూ. నేను 3-4 ఐడియాలు ఇచ్చిన. ఫస్ట్ నాకు తినిపి బాబు నాకు. అన్నీ ఏం చేయలేదు, ఒక్క నిమిషం ఆగు. అరే ఆగరా ఒక్క నిమిషం. అరే నీకు నువ్వు పోరివా ఏంది చేయబట్టుకున్నావు? వద్దు అరే నువ్వు ఒప్పుకో, ఫస్ట్ తెలియలేదని. నీకు తెలియలేదు. నీకు లేదని ఒప్పుకోరా. నీకే లేదురా తెలివి. అరే నువ్వు చాయ్ అన్నావు, స్టఫ్ అన్నావు, ఇది తెచ్చినా నాలుగు అని చేస్తున్నావురా నువ్వు. ఎవరో చచ్చిపోయినట్టున్నారు బాబు, టెంట్ వేసి తిన్నికి పోదామా? నేను బాగోడాలి కదా భయ్, నేను ఎమ్మడి తిరుగుతా, నేను బాగోడా బండి ఆపేసే పోతా. మనకంటే మించి వాళ్ళు ఉండరు. నువ్వే నెంబర్ 1 అవారా. అయితే అవారా, చిచోరా, చిల్లర్ అన్నీ నువ్వే ఫస్ట్. హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ ద సూర్య ఇన్వెస్ట్. ఆడు నీకన్నా పెద్ద అవారా అని అనుకున్నాడు. మనకంటే మించి వాళ్ళు ఉండరు. నువ్వే నెంబర్ 1 అవారా. అయితే అవారా, చిచోరా, చిల్లర్ అన్నీ నువ్వే ఫస్ట్. ఓకేరా, నేను ఒప్పుకుంటా. నేను ఒప్పుకోను కదా, ఫస్ట్ నేను ఒప్పుకోవాలి, తర్వాత ఎదుటోడు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోరా, మరి నువ్వే అన్నావు కదా నీకన్నా ఎక్కువ ఎవరు ఉన్నారు అని చెప్పి. ఫస్ట్ నువ్వు ఒప్పుకోవాలి, తర్వాత నేను ఒప్పుకుంటా. నేను ఒప్పుకుంటా రాను, చిల్లర చిచోరా అవారా అని. అయిందా? బాగైందా? కాదు, జిందగీలో ఏమన్నా బాగుపడేవి, ఏమన్నా ఆలోచనలు, ఏమైనా ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ అవారా తిరుగుడేనా? సరేరా బండి ఆపు. నేను దిగిపోతా. ఇప్పుడు కాదు, నేను బాగోడాలి కదా భయ్, నేను ఎమ్మడి తిరుగుతా, నేను బాగోడా బండి ఆపేసే పోతా. మొన్న మనం గుడి పోయినాం, గుర్తుందారా? పంతులు ఏమన్నాడు, నీ వెనక ఏదో ఒక శక్తి ఉంది అన్నాడు. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. ఇంకో గుడి గిట పోయినా, నేను వెనకాల ఒక దరిద్రం తిరుగుతుందని చెప్పిండు. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. ఎవరో చచ్చిపోయినట్టున్నారు బాబు, టెంట్ వేసి తిన్నికి పోదామా? చచ్చిపోయిన రోజు పెట్టరు రా తిండి, దినాలకు పెడతారు. అంటే వచ్చిన వాళ్ళు బంధువులకు పెడతారు కదా భోజనాలు. బంధువులకు పెడతారు రా, నీలాంటి రా బంధువులకు కాదు. ఒకప్పుడు ఇక్కడ కుక్కలతో అరిపించుకుంటుండేరా నాయన. అందుకే రా నువ్వు ఇంకా మరుగుతూనే ఉన్నావు. యూట్యూబ్ చేద్దాం, ఆ ట్యూబ్ చేద్దాం, ఈ ట్యూబ్ చేద్దాం అన్నావు. నేను అలా మునిగినోనికి ట్యూబ్ ఇచ్చినట్టు నాకు సాధిస్తావు అనుకుంటే ఈ యూట్యూబ్ లో ఒక కంటెంట్ లేదు. అరే నువ్వు చాయ్ అన్నావు, స్టఫ్ అన్నావు, ఇది తెచ్చినా నాలుగు అని చేస్తున్నావురా నువ్వు. సో ఈ కడుపులో ఒక కంటెంట్ పడతా తప్ప బయటకు ఒక కంటెంట్ రాదు. అరే ఇంతకుముందు తిన్నావంటా రా, ఏదో లైట్ గా దానికి ఇచ్చినారా పోయి చాలా రా అది. అరే నేను పోతారా, నాకు మా అమ్మ తిడుతుంది, నేను ట్యూషన్ పోవాలి, నీకు దండం పెడతా. అరే రా నాయనా, నీ కంటెంట్ వద్దు, నువ్వు వద్దు, నీకు దండం. అరే ఆగరా ఒక నిమిషం ఆగు. నీకున్న తెలివిలల్లా నీకున్న అంటే నాకు లేదనుకుంటున్నావు తెలివి? సరే భయ్యా, నీకున్న అంటే నాకు లేదనుకుంటున్నావు తెలివి? నీకే ఉందిరా తెలివి, నాకే లేదు. నువ్వు ఒప్పుకో ఫస్ట్, తెలివి లేదని. నీకు తెలియలేదు. నీకు లేదని ఒప్పుకోరా. నీకే లేదురా తెలివి. సరే నాకు లేదురా. నాకు ఉంది తెలివి, నీకు లేదు. నాకు లేదు కదా, నీకు ఉంది కదా, నీ ఎంబడి తిరుగుతా నాకు గిరా. ఒక్క నిమిషం ఆగరా. నువ్వు పోరివా ఏంది చేయబట్టుకున్నావు? వద్దు. అరే మనం చేస్తే ఒక చిన్న నీ కంటెంటే కాదా నీకు కావాల్సింది? కంటెంట్ కావాలి, మంచి కంటెంట్ కావాలి. నీ కంటెంటే కావాలా? కంటెంట్ కావాలి. నీ కంటెంట్ ఇస్తా, చూసుకో. జస్ట్ ఒక శాంపుల్ చూపెడతా. నేను కుంటుకుంటూ వస్తా, నువ్వు లిఫ్ట్ ఓడొకడు దూరం నుంచి వీడియో తీస్తాడు, అది వైరల్ అయిపోతుంది. ఇజ్జత్ పోయేదేముంది, కంటెంట్ కావాలన్నావు, నీకు కంటెంట్ ఇస్తున్నా. నీకు వీడియో చెప్పాలయ్యా కంటెంట్ గురించి. నేను 3-4 ఐడియాలు ఇచ్చిన. ఫస్ట్ నాకు తినిపి బాబు నాకు. ఒక షెడ్ పెట్టుకోదాం. ఏం నువ్వు జబర్దస్త్ కంటెంట్ చెప్పు, నాకు అది నచ్చితే తీసుకో. పక్కకే క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ తినిపిస్తా. రైట్. సరే ఇప్పుడు సూర్యాబాయ్ మనకి తినిపిస్తాడు, దాంట్లో మంచి స్టఫ్ ఇచ్చి కంటెంట్ ఇస్తాం, మీకు మంచిగా ఇస్తాం. తినిపించే కాడ స్టఫ్ కాదు. థ్యాంక్ యూ. ఒక నిమిషం ఆగు. ఫస్ట్ డే చెప్పు. చెప్పినా కదా 2 కంటెంట్లు మంచి జబర్దస్త్ కంటెంట్లు చెప్పు, అప్పుడు తీసుకో. బిర్యానీ తినిపించకపోతే అప్పుడు అడుగు. సరేరా, నేనే తినిపిస్తా బిర్యానీ, నువ్వు నా ఎమ్మడరా. ఒక గంట ఆడ రోడ్ మీద వాచ్మెన్ చేసుకుంటా, ఆడ పైసలు వస్తాయి, ఆ పైసలతో నేను తినిపిస్తాను. నువ్వు తినిపించవు భయ్యా. ఎందుకురా? అంటే నువ్వు కంటెంట్ ఇచ్చేంత లేదు, నీకు తెలివి లేదు అని అర్థం. దీని మట్టి ఎందుకు లేదు, మస్తుగా ఉంది. నీకు ఎలాంటి థాట్లు వస్తున్నాయి చెప్పు? నాకు మంచి మంచి థాట్లు వస్తాయి, కానీ ప్రతి థాట్లో నేను ఒక్కడే ఉన్నాను, అలా నువ్వు లేవు. నిన్ను కూడా ఎమ్మడి తీసుకో, నీకు ఒక లైఫ్ ఇద్దామన్నది నా ఆలోచన, అంతే. నాయనా నా లైఫ్ నాకు సరిపోతుంది, నువ్వు నాకు ఇచ్చేది అవసరం లేదు. అరే నన్ను బతకనీరా నాయనా, నేను మారదామనుకుంటున్నా. నేను మారిపోతారని నేను ఊహించనే లేదా అంకో. నేను ఏం చెప్తున్నా, మొన్న మీ ఇంటికి వచ్చినావు, దింపేసిన తర్వాత అప్పుడే ఆంటీ వచ్చింది, గుర్తుందా? ఓ, నువ్వు లోపలికి వెళ్ళిపోయినావు. ఆంటీ ఒక మాట అన్నది, అది ఇప్పటికి నాకు గుండెలు ఇట్లా అదే అయిపోయింది తెలుసు. పేపర్ ఇచ్చి కరెంట్ బిల్ కట్టని చెప్పింది ఉండొచ్చు, అంత అది కాదు. ఏం చెప్పిందంటే,
చూసి ఇప్పుడు పళ్ళ ప్యాకెట్లు తీసుకురా అని చెప్పిందేమో, అంతకుమించి ఏం చెప్పాలి. అరే అవన్నీ చెప్పదురా ఆంటీ నాకు ఏం చెప్పింది. అరే ఒక కవర్ ఇచ్చి చెత్త పడేస్తా బాబు అన్న ఉండొచ్చు. పోతా పోతా మోటార్ వేసినామని చెప్పిందేమో రా భయ్, అంతకుమించి అయితే ఇచ్చిందేమో అనుకుంటా. తిరగకపోయేట ఆడు ఎట్లనో బాగుపడాడు, నిన్ను కూడా బాగుపడనియాడు అని అన్నది. ఇది నేను నమ్మ నేను మా ఈ అమ్మ మాట చెప్పిందంటే నమ్మ చెప్పిందని నేను. నీకు చెప్పాలంటే నాకు 2 రోజులు ఓ అమ్మ, మా అమ్మ అట్లా చెప్పదు. నేను ఇంటికాడికి వచ్చినప్పుడు పొద్దునమ్మ అనగానే చెప్పు తీసుకొని ఇసురు కొట్టేది చూడ, అప్పుడు నేను కూడా ఉండే బా చూసినావా నువ్వు? చూసిన మరి చూడనా. అయితే ఇప్పుడు అన్నదా లేదా ఆంటీ మరి ఆ మాట భయ ఇట్లా చెప్పినప్పుడు నేను గిట్ట నీకు తీస్తా ఉంటా నేను. నాకు తీయకూడదు అలా. మనం ఒకటి కాబట్టి మనం అవన్నీ నువ్వు నాకు ఫ్యూచర్ ఇద్దాం అనుకున్నావు, ఇప్పుడు నీ ఫ్యూచర్ దొవ్వినా అనుకో. నా ఫ్యూచర్ గురించి తవ్వే అవసరం లేదు, ఇట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్. ఏది బిల్డింగ్ కడుతున్నావా? అంటే నా జీవితాన్ని బిల్డింగ్ లాగా ఇలా 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 కట్టుకుంటున్నాను నేను. ఓ సారీ, తమరు బిల్డరా? ఎస్ ఐఎమ్ బిల్డర్. నీది కూడా మంచిగా కట్టి పెడతా. వద్దు నువ్వు మంచి కంటెంట్ నా పొంద నేను కట్టుకుంటానైనా, నువ్వు కట్టాల్సిన అవసరం ఏం లేదు. నేనైతే రన్నదేవా బిల్లా. చిరాకు వస్తుంది నీకు? చిరాకు వస్తుందిరా, కానీ నవ్వుతాను నేను కవర్ నువ్వు నా చేసుకున్నాను. పూరియన్నా కాలేదురా చిరాకు పడతానికి. ఒక సింగల్ చాయ్, ఒక ఉస్మానియా బిస్కెట్, ఒక ఫైమ్ బిస్కెట్, ఒక టోస్ట్ ప్యాకెట్, ఒక చిన్న వాటర్ బాటిల్ వద్దులే, ఆడ నీళ్ళు జగ్లు పెడతారు ఆడ. సరే మామ ఒక్క నిమిషం రాబోయే, ఒక్క నిమిషం. ఈ రోజు నువ్వు పెట్టిన సంతకం రేపు నేను నీకు పెద్ద ఆటోగ్రాఫ్ లెక్క గిఫ్ట్ ఇవ్వబోతున్నావు. ఎంతో మంది ఫ్యాన్స్కి ఇచ్చినవయ్యా, నీకు ఇచ్చుడు ఎంత చెప్పు. అదే నీ పెద్ద అభిమానినే నేను. ఈడ ఒక సైన్ పెట్టు. దిల్ ఖుషి చేసినావు నన్ను నిజంగా, అసలు మర్చిపోనా నేను. ఇలాంటి వాళ్ళనే రా నన్ను మెచ్చుకోవాలనిపిస్తుంది. ఏదో చేద్దాం అనుకుంటున్నాను కానీ నేను ఏదో ఒకటి చేస్తాను నేను. నమస్తే చింటూ బాయ్. దండం. ఏమరా కుక్కలు గిట్ట వెళ్ళిపోతున్నాయి నా మాట అంటే. ఇక్కడ మన లవ్ లెటర్ రాస్తుండే ఏంది కొంపదీసి. అరే చింటూ కరారా. ఏమరా ఇప్పుడే సంతకం తీసుకుని అప్పుడే మాట మారింది. ఫోటో దిగుతావు ఏంది దా. నీతో ఎందులో ఫోటో దిగేది, మరి వీడియోలు చేస్తావా లేదా? మంచిగా మర్యాద చెప్తున్నారా, వీడియోలు చేస్తావా లేదా? ఎక్కువ తక్కువ అంటే వీడియోలు గిట్ట కాదు, మా గల్లీ చుట్టూ గిట్ట తిరగవు నువ్వు. వీడియోలు చేయవైతే చెయ్యా, చెప్పింది చెప్పినట్టు చేయవైతే. చెయ్యా. నేను చెప్తే నువ్వు చేయవు. అరే తోపా తోపా ఊపా కాదరా, నీ సీటు ఊపుతా అనిపిస్తుందా? అంటే నువ్వు శ్రీకాంత్ అనగా నువ్వు నా యొక్క ఛానల్లో ఇప్పటి నుండి 1 సంవత్సరం పాటుగా తప్పని పరిస్థితిలో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా వీడియోలు చేస్తారని ఇక్కడ ప్రమాణం చేశావు. అంతేకాకుండా ఒకవేళ నీ మాటపై నువ్వు నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో నాకు 2 లక్షల జరిమానాను కడతానని చెప్పి కూడా ప్రామిస్ చేశావు. ఇప్పటి నుంచి ఏ వీడియోస్ చేసినా అన్ని వీడియోస్కి రెగ్యులర్గా పెట్టడానికి దానికి బాధ్యుడివి నువ్వే. చేయవా వీడియోలు ఇప్పుడు? ఇది తప్పు సూర్య అది. అరే అప్పటి కంటెంట్ అన్ని అలేగాని చేసి నువ్వు అగ్రిమెంట్ రాపించుకుంటావా? అరే మాకేమైనా పని చేస్తుందా? ఇట్టాడు కదా అవుతుంది అన్నిసార్లు అడిగారు. స్టూడెంట్ తో పెట్టుకుంటున్నావు నువ్వు. 2 లక్షలు కంటెంట్ చేస్తా. సీరియస్గా 2 లక్షలు ఇస్తావా లేకపోతే కంటెంట్లు చేస్తావా ఆలోచించుకో. కంటెంట్ చేస్తాను. హాయ్ బిస్కెట్ బిర్యానీ ఏడికింది వాళ్ళరా, ఆయన పెట్టుకోని కూర్చున్నా వీడియోలు చేయరా అంటే బిర్యానీ కావాలి, బిస్కెట్ కావాలి, ఛాయ్ కావాలి. సరే నమ్మొచ్చినా కదా, మోసం చేసినావు కదా. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? మోసం రా. నీకు ఆటోగ్రాఫ్ తీసుకొని మన సెలబ్రిటీ వారా. అరే తీసుకునేటప్పుడు అదే అన్నావు కదా నువ్వు ఏదో ఫీల్ అయిపోయి పెట్టినావు, దేనికి పెడుతున్నావు ఏం పెడుతున్నావు అవసరం లేదు అవన్నీ. ఇట్లనే రీల్ చేసే వైరల్ అయిన ఉండొచ్చు. 5-6 వీడియోలు అగ్రిమెంట్ చింపేసావా? చింపుడు ఏం లేదు ఆయన, సంవత్సరం తర్వాతనే కలుస్తాం మనం ఏమైనా. అప్పటిదాకా నువ్వు కనుక చేయకపోతే 2 లక్షల జరిమానా ఇవ్వాలి. మా అడ్వకేట్ సాబ్ కూడా ఉండవు, మా అడ్వకేట్ సాబ్కి ఇచ్చినామంటే. ఏం తోపి చేస్తావు నన్ను? బతకని జరా. అరే రీల్ చేద్దాం, అది చేద్దాం, కంటెంట్ చేద్దాం అని చెప్పి టార్చర్ చేసినావు అనుకో, కాళ్ళు చేయి రోట్టుకుని హ్యాండిక్యాప్ అయిపోతాను. నన్ను నువ్వుకుంటాను పోవాలి వీడియోలకి. నువ్వు చెప్పినట్టే కంటెంట్లు చేస్తా, కానీ నువ్వు కంటెంట్ పేరుతో అగ్రిమెంట్ పేరుతో నాకు టార్చర్ చేసినావు అనుకో చచ్చిపోతా నేను. నేనే బెటర్. నేను బదలామైతా. సరే ఇవాళ డేట్లా అగ్రిమెంట్ రాపించుకొని కంటెంట్ చేపిస్తున్నావు. నేను ఫేమస్ అయిన తర్వాత ఒక షార్ట్ ఫిలిం కంటెంట్ తెచ్చి నువ్వు అగ్రిమెంట్ రాపించుకుంటావు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కంటెంట్లు చేయాలి, చేస్తున్నాం కదా చేస్తున్నాం. సో ఛానల్ పేరు ద సూర్య ఎన్విఎస్. అదే విధంగా కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది మన ఛానల్,
చాలా అంటే చాలా భారీ ఛానల్ యాక్టింగ్ నేను చేస్తున్నా. ఓకే ఓకే మీరు 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 చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాట్లాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. గంట 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 కొట్టు. ఓకేనా? గంట కొట్ట కూడా నువ్వు నన్ను కొడతావు ఏంది? కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా.